ముఖ్యమంత్రి ముందు వస్తే కుదరదు. కాన్వాయ్ అంటే కాన్వాయే. ముందు ఆయన లక్షణాలు రావాలి. కొంతమంది పోలీసులు దిగాలి, ఇక్కడేమిటి హడావుడి చేయాలి. అప్పుడు స్టెనో గారు దిగాలి, సెక్రటరీ గారు దిగాలి, చీఫ్ సెక్రటరీ గారు దిగాలి, సూర్యుడు దిగాలి, తర్వాత మిగిలిన వాళ్ళు దిగుతారు, కేవీపీ గారు దిగాలి. అప్పుడు కదా ముఖ్యమంత్రి దిగేది. అంటే ఈ లక్షణాలు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే వీళ్ళందరూ వస్తారు. అలాగే శివుడు వస్తున్నాడు, శివుడు పుట్టబోతున్నాడు బిడ్డగా. కాబట్టి ఆ లక్షణాలు కనపడాలి. ఆ లక్షణం ముందు మొహంలో కనపడిందిట. అమ్మ, ఆ తెలుపు అచ్చంగా శివుడు తెలుపులా ఉందిరా, శివుడు తెలుపులా ఉందిరా అంటున్నట్టు చూసిన వాళ్ళు. శివుడు పుట్టబోతున్నాడు. ఇంకో విచిత్రం చూడండి. కంఠహాలాకల కాళిమచ్చవితోడ ఎనవొచ్చు గుబ్బసన్మొనల నలుపు. నేను చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. గర్భిణీ స్త్రీకి వక్షోజాల చివరి భాగాలు నల్లగా ఉంటాయండి, మరింత నల్లబడతాయి. సహజంగానే నల్లగా ఉంటాయి మామూలుగా ఎవరికైనా. గర్భిణీ స్త్రీకి మరింతగా నల్లబడతాయి. ఎందుకంత నల్లబడ్డాయి? సహజంగా గర్భిణీ లక్షణం నల్లబడతాయి, కానీ కవి అలా ఒప్పుకోడండి. ఆహా, నేను చెప్తా అని. పుట్టబోయేవాడు శివుడు కదా. శివుడిలో ఉండే ఒక నలుపు ఈవిడ కుచచూచుకాల్లో చేరిందిట. శివుడు నలుపు చేరడం ఎక్కడ నలుపు? శివుడు మొత్తం తెలుపు. శివుడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు. అమ్మవారు నల్లగా ఉంటుంది, విష్ణువు నల్లగా ఉంటాడు. శివుడు తెలుపు అండి, స్వచ్ఛమైన తెలుపు. ఆయన నల్లగా ఎక్కడ ఉంటాడండి? కంఠంలో ఒక మచ్చ ఉంటుంది ఆయనకి, అక్కడ మాత్రమే నల్లగా ఉంటాడు ఆయన. కంఠంలో మచ్చ, నల్లటి మచ్చ. నీలకంఠక అంటారు, నల్లని కంఠం కలిగిన వాడు. అంటే మొత్తం తెలిపే. ఈ కంఠం దగ్గర పూర్తి కంఠం కూడా కాదు, ఒక మచ్చ, అది శ్రీచక్రం అంటారు మహానుభావులు. నమస్కారం. ఇది ఇక్కడ మచ్చ, అదొక్కటే నలుపు. ఆ నలుపు వచ్చి ఈవిడ వక్షోజాల చివరి భాగంలో చేరిందట. ఆ చివరి భాగాలు కుంకుడుకాయలంత అవుతాయండి, ప్లస్ నల్లగా ఉంటాయి, మరింత నల్లబడతాయి. ఇక్కడ మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత గంభీరమైన తత్వం ఉందో ఇందులో. ఏమిటి? విషం వచ్చి, విషం నలుపు కదా, విషం. శివుడు క్షీరసాగర మథనం జరిగింది, కామధేనువు పుట్టింది, కల్పవృక్షం పుట్టింది, లక్ష్మీదేవి పుట్టింది, చాలా గొప్ప వస్తువులన్నీ పుట్టాయి. అమృతం పుట్టే ముందు చివరిసారిగా విషం పుట్టింది. అమృతానికి ముందు ఎప్పుడు? అమృతానికి ముందు విషమే పుడుతుంది, లెక్కది. ఆ విషం నువ్వు భరించగలిగితేనే నిన్ను అమృతం వరిస్తుంది. చీకటిని భరించిన వాడు విద్యుత్తుని కనిపెట్టలేడు. విద్యుత్తుని, బల్బుని కనిపెట్టిన ఎడిసన్ ఎన్నో చీకట్లు భరించాడు తన జీవితంలో. చీకట్లు తాను భరించి వెలుగును మనకిచ్చాడు మహానుభావుడే. ఏదైనా అంతే. అందుకని విషాన్ని భరిస్తేనే అమృతం వస్తుంది నీ దగ్గరికి. విషం కనపడగానే భయపడిపోతే ఎలా? వచ్చింది విషం, ఎలా వ్యాపిస్తుంది, ముద్దలు ముద్దలు, మేఘాలు మేఘాలు. అందరూ శివుణ్ణి ప్రార్థించారు. శివుడు మహాత్యాగం చేశాడు. మరి ఏమిటండి అది? శివుడు చేసిన త్యాగం సామాన్యమైంది. తొందరపాటు కాద ఇది దోషిలి నొగ్గ సుధా ప్రసంగమా, ఎందులకీ విషము భరించి సహించి క్షమించి దాచితో. శివుడు విషం తాగిన సన్నివేశం మీద ఒక్కసారి నాకు భావావేశం వచ్చి పరమేశ్వర ఆలయంలో చెప్పుకున్న పద్యం ఇది. ఎందులకీ విషము భరించి సహించి క్షమించి దాచితో, తొందరపాటు కాద ఇది దోషిలి నొగ్గ సుధా ప్రసంగమా. ఇందరి మేలు కోరి ఒకడేమయినన్ మరి ఏమటంచు, మాకందరకున్ వచించితివి ఆచరణమున నీలకంధరా. పరమేశ్వర, ఏమిటయ్యా నువ్వు విషం తాగావుట, నీ భక్తుడిగా నాకు బాధొస్తుంది అన్నాను నేను దేవుడితోటి. ఎందుకయ్యా నీకెందుకు బాధ, నేను విషం తాగితే అంటే? మరి మేమంతా సేవిస్తున్నాడు, కొంపదీసి ఆ విషయం నేనేమీ చేయలేదు కాబట్టి సరిపోయింది, కానీ ఏదైనా చేస్తుంటే మా పరిస్థితి ఏమిటి? మాకు దిక్కెవరయ్యా? దిక్కులేని వారికి దేవుడు దిక్కంటారు. దేవుడు విషం తాగేస్తే ఇంక దిక్కెవరండి? అమాయకమైన భక్తుల ఆలోచన ఇలాగే ఉంటుంది. బసవపురాణంలో పాలకురికి సోమని ఇటువంటి భక్తురాలు గొడగూచి, బెజ్జమహాదేవి ఇలాంటి వాళ్ళ కథల్లో ఈ మాటలు చెప్తారు. అందుకని అన్న, ఏమిటి తొందరపడి దోశలు పెట్టి తాగేసేమిటి ఇలాగ? ఏమిటి అది? ఏమైనా కోకోకోలనా, ఏదో మజానా, పానీయమా, శీతల పానీయమా? కొంపలు అంటుకుపోతే విషం తాగడం ఏమిటే? అమృతం అదేమన్నా? కానీ ఎందుకు తాగాడంటే ఆయన, ఏమవుతుంది విషం తాగితే? చచ్చిపోవడమేగా, అయిపోతాం, పోన్లే, అసలు నేను చావను, నాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే నన్ను పెళ్లి చేసుకున్నది సాక్షాత్ కాత్యాయని దేవి, ఉమా కాత్యాయని, గౌరీ, కాళీ, హైమవతి, ఈశ్వరి, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళాదేవి నన్ను వరించి పెళ్లి చేసుకుంది. నా ప్రాణం విషయం ఆవిడ చూసుకుంటుంది, నాకు అనవసరం. ఆవిడ మాంగళ్యం నన్ను కాపాడుతుంది. అదే శివుడికి నమ్మకం. తవ జనని తాటంక మహిమ అంటారు శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో. ఆ అమ్మవారి యొక్క తాటంకాల మహిమే శివుణ్ణి కాపాడిందని విషం తాగినా సరే.
ఆ నమ్మకం ఉంది ఆయనకి. అయినా కూడా ఆయన ఏమన్నాడంటే, దేవతలు భక్తులు ఉంటారు కదా కొంతమంది, ఎందుకంటే అంటే పోతే పోతామయ్యా, బతికితే బతుకుతాం, పోతే పోతాం, ఇందరి మేలు కోరి ఒకడు ఏమయ్యానని మరి ఏమటంచు. ఇంతమంది దేవతలు రాక్షసులు సుఖంగా బతుకుతారు నా వల్ల, నేను పోతే పోతానులే అంటే మొత్తం సమాజ క్షేమం కోసం ఒకడు త్యాగం చేస్తే అది గొప్ప త్యాగమే కదా. లేదా భగత్ సింగ్ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? సుభాష్ చంద్రబోస్ని ఎందుకు గౌరవిస్తున్నాం? 28 ఏళ్లకు చనిపోయిన అల్లూరి సీతారామరాజుని ఎందుకు గౌరవిస్తున్నాం? వాడు త్యాగాలు చేయబట్టే కదా. అలాంటి త్యాగమే శివుడు చేశాడు, అదృష్టవశాత్తు బతికాడు, అది వేరే విషయం. త్యాగమే కదా. అంటే శివుడి కంఠంలో మచ్చ కేవలం నలుపు కాదు, త్యాగానికి సంబంధించిన నలుపు. ఆ త్యాగం ఈవిడ వక్షోజాల చివర చేరిందంటే అర్థం చేసుకోండమ్మా, అక్కడి నుంచే కదా రేపు తిన్నడు పుట్టి పాలు తాగేది. మరంటే త్యాగాన్ని తిన్నడికి ఆవిడ కుచచూచుకాల ద్వారా ఉగ్గుబాలతో నేర్పేసింది, పోసేసింది. అలాగా ఎవరికైనా మంచి గుణాలు వస్తే వివేకానందునికి ధైర్యమును త్యాగమును ఆయన తల్లి ఉగ్గుబాలతో అందించను. అంటే ఉగ్గుపాలు పోసేది చాలా చిన్న వయస్సులో, అప్పుడే ధైర్యాన్ని త్యాగాన్ని కూడా నేర్పింది అంట. ఈవిడ నిజంగానే పాలతో అందించింది. ఎందుకంటే ఈ చివర ఉన్నది మరి శివుడి యొక్క కంఠం నలుపేగా, దాంట్లో ఉన్నది త్యాగమేగా, అక్కడి నుంచేగా పాలు తాగింది. అందుకని ఆ త్యాగాన్ని అందుకున్నాడు ఆయన. కాబట్టి చిన్నప్పటి నుంచి త్యాగమే. ఆయన చరిత్ర చూస్తాం మనం. 3వ లక్షణం, పరశివాకృతితో ఎనవచ్చు అణుతరంబన జాలి ఘనతరంబైన నడుము. గర్భిణీ స్త్రీకి గర్భం రావడానికి ముందు స్త్రీ సహజంగా నడుము సన్నగా ఉంటుంది. ఇలాగా నడుము ఇలా సన్నగా ఉంటుందండి. అందుకే ఆవకాయ జాడి ఇలా ఉంటుందండి. ఎందుకని? ఈ నడుములో అది ఫిక్స్ అయిపోవాలి, ఈ కాడీలో ఆ జాడి కుదరాలి. అందుకని జాడి ఆకారం ఇలా చేశాను. నీళ్ల బిందె ఆకారం కూడా ఇలా ఉంటుంది, ఎందుకంటే ఈ నడుములో కుదరాలి. అప్పుడు కాలువరేవు నుంచి ఇంటికి నీళ్లు పట్టుకురావడం తేలికవుతుంది. అందుకని నడుము ఎప్పుడు సన్నగా ఉండేలా చూసుకోవాలి. నీళ్లు తెచ్చేవాళ్ళు ఆడవాళ్ళని కాదు నా ఉద్దేశం, ఎవరైనా సరే, ఎవరు ఉంటే వాళ్ళు. మనమే ఇంతలా ఉంటే మరి బిందె ఎక్కడ పెడతాం? అది తేడా. అందుకని అంతకుముందు చాలా నడుము సన్నగా ఉందిట, ఇప్పుడు మరి లావైందండి. గర్భిణీ స్త్రీ కదా, 9 నెలల కడుపు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. కానీ చిత్రం ఏంటంటే అప్పుడు శివుడే, ఇప్పుడు శివుడే. ఎందుకని? అణుతరము ఘనతరము అణోరణీయాన్ మఖతో మహీయాన్. పరమేశ్వరుడు అణువులలోకెల్లా అణువైన వాడు, అంతకంటే సూక్ష్మమైన వస్తువు లేదు. అతి సూక్ష్మం. నానో టెక్నాలజీ అని వచ్చింది ఇప్పుడు. ఇంకా సూక్ష్మం ఇంకా సూక్ష్మం ఇంకా సూక్ష్మం చేసి లోపలికి దోశాడు. ఇంకా సూక్ష్మం చేసి ఆ అతి సూక్ష్మాల్లో కూడా సూక్ష్మమైంది పరమేశ్వరుడు, పరమేశ్వర తత్వం. మహతో మహీయాన్, మహాపర్వతాలు ఏవీ ఉండనంత గొప్పగా ఉంటాడు ఆయన. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు కాదు 2 అడుగుల వామనుడు కాగలిగాడు, ఎన్ని లక్షల అడుగులో తిరిగిన త్రివిక్రముడు కూడా కాగలిగాడు. ముందు అణువు, తర్వాత ఘనం. అందుకని ఈ నడుము సన్నగా ఉన్నప్పుడు శివుడే, అణువైన శివుడు. లావుగా ఉన్నప్పుడు శివుడే, ఘనమైన శివుడు. మొత్తం మీద శివుడే. ఇక మనస్సు విచిత్రం అండి, దాన్ని ఎంత బాగా వర్ణిస్తున్నాడో. గర్భిణీ స్త్రీల్లో ఒక విశేషం ఏంటంటే అన్నీ వృద్ధి పొందుతాయండి. శరీరం అంతా లావుగా కనపడుతుంది, తప్పదు కదా, ఆ స్థితి అటువంటి. కానీ మనస్సు చాలా తేలిగ్గా సూక్ష్మంగా ఉంటుందండి. దూది కంటే తేలికంటే అర్థం సున్నితం, మోస్ట్ డెలికేట్ అంటారు ఇంగ్లీష్లో చెబితే కానీ తెలియదుగా. మోస్ట్ డెలికేట్, ఆయన చాలా డెలికేట్ అండి అంటారు. డెలికేట్ అంటే ఏం చేస్తాం? డూప్లికేట్ ఒకటి చూడాలి. ఇక్కడ ప్రతిదానికి డెలికేట్ అయితే నడవ వ్యవహారం. కానీ ఉంటారు గర్భిణీ స్త్రీ చాలా సున్నితం. అందుకే మన సంప్రదాయంలో మీరు గమనించండి, 5వ నెలలో పుట్టింటికి పంపిస్తారు, లేదా 7వ నెలలో పంపిస్తారు. ఎందుకని? ఈ సున్నితమైన మనస్తత్వంతో ఈవిడ ఇంట్లో ఉంటే మొగుడు ఉంటాడు, ఈయన సున్నితం కాదు, ఈయన పెద్ద సున్నిపిండి, ఈయన సున్నితం కాదు. ఆ బకెట్ ఎట్టావా, కెరైస్ అద్దావా, కడజోడు ఎక్కడో చూసావా, ఇవన్నీ భారీకి 7 నెలలప్పుడు కూడా ఈ సేవలన్నీ చేయాలా? నువ్వు చేసుకోలేవా? ఇది ఆవిడ ఏ స్థితిలో ఉందో, చేయగలదో లేదో గమనించకుండా పూర్వం చెప్పినటువంటి మాటని మళ్ళీ చెప్పేసి చేయించుకుంటూ ఉంటారు. అందుకే ఇది ఎందుకు వచ్చిన గొడవ, ఇక్కడ ఉంటే ఇలాగే జరుగుతుందని మన సంప్రదాయంలో ఏం చెప్పారంటే 5వ నెలలో పుట్టింటికి తీసుకెళ్ళిపోండి, లేదా 7వ నెలలో తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచకండి. ఉంటే ఈ మొగుడాడు తినగా ఉన్నాడు ఏదో చెప్తూనే ఉంటాడు. ఆ బకెట్, బరువైన బకెట్ మోస్తుంటే పొరపాటుని జారి పడితే ఏం కావాలి? మనకు అర్థం కాదు. అది సంప్రదాయంలో ఉండే గొప్పదానికి. సాంప్రదాయకమైన ఆచారాలు, హిందూ సంప్రదాయాలు మాట్లాడకుండా పాటించేయడమే ముందు. అది మంచి చెడ్డ తర్వాత విషయం, ముందు పాటించేయడమే అంత గొప్పది. మనస్సు అంత సున్నితం ఉండే, ఒక్క మాట పడలేదు. గర్భిణీ స్త్రీని మీరు పొరపాటున ఒక మాట తిడితే ఆవిడ కన్నీళ్ళు పెడితే చాలా దోషం ఉండి, ఆ బిడ్డ చెడిపోతాడు, దెబ్బతినేస్తాడు, వాడికి అవయవం పనిచేయదు. అంతేకాదు, ఆవిడ ఏడుస్తూ ఉంటే ఏడుపు కొట్టు మొహం వాడే పుడతాడండి. మీకు ఉదాహరణ అనుమానం లేదు. గాంధారి
కంటే ముందు కుంతి ప్రసవించింది, ధర్మరాజు పుట్టాడు. ఆ వార్త గాంధారికి తెలిసింది. ఇంకా నాకు ప్రసవం కాలేదే, నాకు బిడ్డ పుట్టలేదే, రాజ్యం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనే అసూయతో కడుపు మీద మోదుకుందండి. ఆ మోదుకున్నాక పిండం 101 భాగాలైంది. ఆ 101 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు. వాడి జీవితం అంతా అసూయ. ఎందుకని అసూయతో మోదుకుంది ఈవిడ కడుపు మీద. అసూయ ఉన్నవాడే పుట్టాడు. తండ్రి అలా మోదుకోలేదు, ఆ అవసరం రాలేదు. ఆవిడ పరమేశ్వర ధ్యానం చేసింది కాబట్టి చిన్నప్పటి నుంచి శివధ్యానం చేసే కన్నప్ప పుట్టాడు. ఇంత తేడా ఉందండి గర్భిణీ స్త్రీ సంతానం కలగడం అంటే. మన 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 ప్రయత్నం చాలా ఉంది అందులో, మనం ఉండాల్సిన మనస్తత్వం. అందుకనే మార్పడు చిత్తైధమాన జడిమ స్వస్వరూప విచార సంప్రాప్త శాంతితో. ఈ మనస్సు, ఇంత తేలికైన మనస్సు ఎప్పుడు శాంతిస్తుంది అంటే ఆత్మవిచారం చేయాలి. స్వస్వరూప విచారం. నేనెవరు నేనెవరు నేనెవరు. ఇవి ఇప్పుడు మాట్లాడుతున్నాం, మీరు వింటున్నారు. నేనెవరు అంటే వింటున్నవాడు నేను, మీ నేను, చెబుతున్నవాడు నా నేను. కానీ ఇంకోసారి ఈ చెప్పేవాడు వింటాడు, వినేవాడు చెబుతాడు. ఇంకోసారి వీరేమీ చెప్పరు, వారేమీ వినరు, అయినా బతికే ఉన్నారు. మరి ఆ నేను ఎప్పుడు అలాగే ఉంది లోపల. ఈ విషయాలన్నీ తెలియనప్పుడు కూడా నేను నేనే, నా పేరు ఫలానా. ఈయన్ని తెలిసాక కూడా నేను నేనే, ఇవన్నీ మానేసాక కూడా మళ్ళీ నేను నేనే. ఈ నేనులో మార్పు లేదండి. ఈ శరీరంలో మార్పులు ఉన్నాయి. కానీ ఇది మనం విచారణ చేసిన కొద్దీ, ఈవేళ ఒక సీడీలో చెప్పేటువంటి వ్యవహారం కాదు. కానీ ఈ ఆత్మవిచారం అంటారు. ఇది చేసే కొద్దీ మనస్సు శాంతిస్తుంది, హాయిగా ఉంటుంది. జరిగే వాటిని జరగని అవన్నీ నేనా ఏమన్నా నాకేమిటి సంబంధం. ఇదే స్వస్వరూప విచారం. అప్పుడు మనశ్శాంతి. అప్పుడు చిత్త ఏధమాన జడిమ, మనస్సులో వృద్ధి పొందే జడభావం, జగత్తు మీద వ్యామోహాలు ప్రేమలు ఉన్న ఇవి నశిస్తాయి క్రమంగా. ఈ రకంగా ఇంకో చమత్కారమైన మాట చెబుతున్నాడు. సరభసానంగ సంక్రీడ జరుగనీక. అనంగ సంక్రీడ, అనంగుడు అంటే మన్మధుడు. కాబట్టి మన్మథ క్రీడ అంటే మీకు తెలుసు పెద్దలు, నేను చెప్పక్కర్లేదు. రతిక్రీడ. గర్భిణీ స్త్రీతో రతిక్రీడ జరపకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒకవేళ ఎందుకంటే ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది లోపల బిడ్డకి. వీరి ఆవేశాల్లో వీరు ఉంటారు, వారి గురించి చూడకపోతే ఎలాగ పిండం ఏ దేశంలో ఉందో. మరి వీరికి వాంఛ ఉంటే గర్భిణీ స్త్రీ కోరితే కోరిక తీర్చాలి. మళ్ళీ అదొకటి శాస్త్రం. గర్భిణీ స్త్రీ ఏం కోరినా కాదనకూడదు. ఆవిడ మిఠాయిలు కావాలంటే ఇచ్చేయాలి. ఆవిడ సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి. ఆవిడ బీచ్కి వెళదామంటే వెళ్ళాలి. ఆవిడ కోరికలు తీరకపోతే ఈ అసంతృప్తితో ఉన్న వెర్రివాడు ఒకడు పుడతాడు. సమస్య. అంతేకాదు, ఆవిడ భర్తతో కలవాలని కోరితే భర్త కలవాలి. కానీ సరభస ఆనంగ సంక్రీడ కుదరదు. ఆ క్రీడలో వేగం పనికిరాదు, తొందరపాటు పనికిరాదు. ఇది ఇంకెంతకంటే ఈ విషయం వివరించడం బాగుండదు. ఇక్కడ ఇందులో రహస్యం ఉంది చూడండి, తత్వం, ఒక చమత్కారం ఉంది, ఒక వ్యంగ్యం ఉంది. ఏమిటంటే అసలు ఈ మన్మథ క్రీడకి మూలం ఎవరండి? మన్మథుడు. మన్మథుడికి శత్రువు ఎవరండి? శివుడు. శివుడు కడుపులో ఉన్నాడు, అందుకే మన్మథుడు అంటే నీ వేషాలు ఇక్కడ వేయకుంటున్నట్ట. ఇది చమత్కారం. దీనికోసం రాశాడు దుర్జటికి. గర్భిణీ స్త్రీతో కలవకపోవడం ఇవన్నీ పెద్ద సమస్యలుగా తెలుసు అందరికీ. చెప్పాలేమిటి? లోపల ఉన్నవాడు శివుడు కాబట్టే బహుశా మన్మథ క్రీడకు ఆటంకం కల్పిస్తున్నాడు. ఎందుకంటే మన్మథుడు విజృంభించడం శివుడికి ఇష్టం ఉండదుగా. అందుకని కూడా లోపల ఉన్నవాడు శివుడే. ఎంత మహత్తరమైన కవిత్వం ఉండేది. అందుకే నాకు బాగా నచ్చిన పద్యం అంటున్నది. ఎంత చమత్కారం ఇది. ఈ రకంగా దౌహృదము గర్భముననున్న తనయుడు ఈశుడై ప్రకాశింపగలడు. దౌహృదము ఎంత అందమైన మాట చూడండమ్మా. గర్భిణీ స్త్రీని దౌహృది అంటారు. దౌహృదం అంటే ప్రెగ్నెంట్ లేడీ. ఎందుకని? 2 హృదయాలు కలిగింది. నువ్వు తినేటప్పుడు నీ గురించి తింటే సరిపోదు, లోపల బిడ్డ కోసం 2 మెతుకులు ఎక్కువ 2 మెతుకులు కాదు 2 ముద్దలు ఎక్కువ తినాలి. డాక్టర్ గారు వచ్చి ఏమండి మీకు ఏదో 6వ నెల, మీరు ఇప్పుడు ఆకుకూర వాడాలి, మీరు తోటకూర వాడాలి, మీరు గోంగూర వాడాలి అంటే అదే వాడాలి, తప్పదు. నాకు ఇష్టం లేదండి నేను చాక్లెట్ తింటా అంటే కుదరదు. డాక్టర్ చెప్పిందే తినాలి. ఎందుకంటే లోపల ఉన్నవాడు కోసం. వాడు బయటపడ్డాక నీ ఇష్టం, నువ్వు ఏమైనా తిను, చివాటు తిను, చెప్పు దెబ్బలు తిను, వద్దన్నది ఎవరు? అప్పుడు ఆయన చెప్పినట్టు వినాల్సిందే. అదే దౌహృదం. లోపల ఉన్నవాడు శివుడే, ఆయన శివుడై ప్రకాశిస్తాడని తెలిపినట్టుగా ఆ తందె కామినికిని అమ్మందగామినికిని. ఇది విశేషం తెలుగు కవిత్వంలో. ఒక గర్భం ధరించిన స్త్రీని ఎంత అందంగా వర్ణించాడు, ఎంత శాస్త్రం ఉంది, ఎంత తత్వం ఉంది, అన్నిటినీ మించి ఎంత కవిత్వం ఉంది, ఎంత గొప్పవండి ఈ కావ్యాలు. జోహార్ దూర్జటి మహాకవి. ఆ రకంగా కొన్ని నెలలకి ఆమె ప్రసవించింది. చక్కని పండంటి బిడ్డ పుట్టాడు.
ఆయన నెమ్మదిగా ఆయన సరే బిడ్డ పుట్టినవాడిని కాస్త అలా మంచం మీద పడుకోబెడతారు, ఉయ్యాల్లో పడుకోబెడతారు, బొర్లా పడుతూ ఉంటాడు, కాస్త పాకుతూ ఉంటాడు, లేచి తప్పటడుగులు వేస్తూ ఉంటాడు. వీటిని వర్ణిస్తున్నాడు చూడండి. ఆయన ఉయ్యాల్లో పడుకుని నవ్వుతున్నట్ట. ఆ నవ్వు ఎలా ఉందో తెలుసా? శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లు ఈయన నవసాగే. ధృతిమోగ బంధంబు తెగదన్నుగతి ముద్దుటడుగులెత్తి విదంచుట అడజొచ్చే. భవపరాంగుకుడైన పగిది సత్వముగూడి పొత్తుల పాన్పుల బోర్లబడియే. శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండుగతి ఉండు చందమున కూర్చుండసాగే. శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండసాగే. తడవియాడే వసుంధరా స్థలమునందు విశ్వపతి తత్వమను మణి వెదకురీతి. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగుబెట్టే. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగుబెట్టే. బాలుని ప్రతి చర్యని శివునికి చేసేటువంటి సేవగా భావించి ఎంత అందంగా వర్ణిస్తున్నాడు. ఆ ఉయ్యాల్లో పిల్లాడు నవ్వుతున్నట్టు. ఆ నవ్వు ఎలా ఉందంటే, శివభక్తి లేకుండా చెడిపోతుంది రాజ్యాంగం. ఏం వెర్రివాళ్ళు, ఈ ప్రపంచం శాశ్వతం అనుకుంటున్నారా? ఈ మనుషులు, వ్యామోహాలు, బంధాలు, డబ్బులు ఇవన్నీ మిగులుతాయా? దైవభక్తి లేకుండా చెడిపోతుందిరా రగమని ఇలాగ వైరాగ్యంతో నవ్వుతున్నట్ట. మామూలు నవ్వు కాదు అది. రెండోది, ఉయ్యాలలో పిల్లలు ఇలా కాళ్ళు ఇలా తప్ప కొట్టుకుంటాడు. ఉయ్యాలకేసి కొట్టుకుంటాడేమో మనం కంగారు పడి మధ్యలోకి జరుగుతూ ఉంటాం. మళ్ళీ వాడు కిందకి జరిగిపోతూ ఉంటాడు. ఆ ఉయ్యాల కమ్మీలకు తగులుతూ ఉంటాయి. ఇప్పుడు ఉయ్యాల లేవు కాబట్టి తెలిసే అవకాశం లేదు. స్ప్రింగ్ ఉయ్యాలు వచ్చాయి ఏమిటో ఇలా. వాడు ఏదైనా తింటే పొరపాటు కడుపు దేవేసి బయటకు వచ్చేస్తుంది. ఇది ఉయ్యాల. అలాంటివి ఉండకూడదు. ఇలాంటి చెక్క ఉయ్యాలే ఉండాలి. ఉంటే కాసేపు ఇలా ఊపుతారు. నీకు ఊపే కడి లేకపోతే తాడు కట్టు. ఆ తాడుతో అయినా ఊపాలి. కానీ అంటే ఈ స్ప్రింగ్ ఉయ్యాల ప్రమాదం అండి. బిడ్డలు సరిగ్గా పెరగరు, ఆందోళనతో పెరుగుతున్నారు. చూడండి యువతరం కావాలి స్ప్రింగ్ ఉయ్యాల్లో ఊగాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడు ఉయ్యాల్లో ఉండగానే మీరు ఆందోళన చేసేసారు వాడిని ఇలా పెట్టేసి. వాడికి పెరిగే కూడా ఆందోళనే. అదే ఉయ్యాలు ఇలా ఊపితే అది ఆందోళన అంటే ఉయ్యాల కూడా అవసరం. ఇలా ఊగడం వేరు, ఇలా ఊగడం వేరు కదండి. ఇలా ఊగడం అంటే రేపు దీని పైకి కిందికి దంచేయడం, దీన్ని ఊగడం ఎందుకైంది? ఇలా ఊగాలి. ఇలా ఊగితే ప్రశాంతంగా ఉంటుంది. ఉయ్యాల కూడా మనం ఆనందంగా ఊగుతాం. ఆ ఉయ్యాల్లో గొప్పతనం అది. అందుకని అడుగులు ఇలా ఆడుతున్నారు, కొట్టుకుంటున్నాడు, తప్ప కొట్టుకుంటున్నాడు కాళ్ళు. అది ఎలా ఉందంటే, ధృతి మోహబంధంబు తెగదన్ను గతి. నాకు పెళ్ళొద్దు, నాకు పిల్లలొద్దు, నాకు ఆస్తులొద్దు, ఏమొద్దు, నాకు ఈ వేటాడ్డాలు అవి వద్దు, నాకు శివుడు కావాలి అంటే ఏది ఇచ్చినా సరే తోసేస్తున్నట్టుగా, కాళ్ళతో తన్నేస్తున్నట్టు. ఎంత ఆశ్చర్యకరమైన వర్ణన ఇది. నాకు భగవంతుడు కావాలి, నాకు ఈ ప్రపంచం వద్దు, మీరు ఏమి ఈ బొమ్మలు దెమ్మలు నాకేం అక్కల అని ఇచ్చిన బొమ్మల్లా కాళ్ళతో తన్నేయడమే. అలా తన్నుతున్నాడేమో అన్నట్టుగా తన్నుతున్నట్టు. కొన్ని నెలలకి బోర్లబడ్డాడు, కొన్ని రోజులకి. అది ఎలా ఉందిట, ఇలా ఉన్నట్టుండి ఇలాగ ఆ ఎడం చేయి మీద ఇలా ఆనుకుని బోర్లా పడతాడు. వెంటనే మనవాడు బోర్లా పడ్డాడు. బొబ్బట్లో ఉండండి, పక్కకి తిరిగాడు, పాయసం ఉండండి, అమ్మ అన్నాడు, అటుకులు ఉండండి, ఏవో చెప్పేస్తే అరిసెలు ఉండండి. ఇది గమనించండి హిందూ సంప్రదాయాల్లో గొప్పతనం. ఎందుకు ఇవన్నీ వండడం? అసలు వాడు తింటాడండి? వాడు నోట్లో అరిచెడితే వాడు బతుకుతాడా? వాడు నోట్లో బొబ్బట్టెడితే వాడు బొబ్బైపోడు, దెబ్బైపోడా? బొబ్బట్టు ఎడతావా? బొబ్బట్టు పెద్దవాడికి అరగదు. బొబ్బట్టు అరగాలంటే దాంట్లో దోసకాయ పచ్చడి తినాలి. అది కూడా దోసకాయ ముక్కల పచ్చడి కాదు, చింతపండు పులుసు వేసిన పచ్చడి, నీళ్లు గారుతూ ఉంటుంది. ఆ పచ్చడి తినాలి. ఎందుకంటే బొబ్బట్లో మైదాపిండి ఉంటుంది, అది అరగదు, పక్కకి పట్టేస్తుంది. పట్టేసి మైదాపిండి ఇలా ఉంటుంది లోపల, ఇలా గొట్టం కాదు అది, ఇలాగా SY X అన్నీ కలిపేసి ఉంటాయి ఇందులోంచి ఇది వెళ్ళాలంటే ఈ మైదాపిండి ఆ చింతపండు పులుసుతో కూడిన దోసకాయ పచ్చడి పెడితే ఆ చింతపండు పులుసు ఇలా బుస పొంగుతూ ఉంటుంది కదా, అది గోడలకు పట్టిన మైదాపిండి లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు నీ కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. లేదా బొబ్బట్టు ఏదోలా ఉందంటాం, మరి అలాగే ఉంటుంది. అందుకే మన వాళ్ళు శాస్త్రం, వంట కూడా గొప్ప శాస్త్రం. బొబ్బట్టులోకి దోసకాయ పచ్చడి, ముంజికాయ తింటే వెంటనే ఆవకాయ బద్ద తినడం, అది దానికి విరుగుడు. జున్ను తింటే వెంటనే నీళ్లు తాగడం, ఇన్ని నీళ్లు తాగితే అంత మంచిది. జున్ను తినక లేకపోతే అరగదు. ముంజికాయలు తిన్నాం, తాటికాయలు ముంజికాయలు అంటారు కదా, వేసవకాలం వస్తాయి, అవి తింటే వెంటనే మామిడికాయ బద్ద తినండి. అప్పుడే ఆవకాయ కూడా వస్తుంది చూడండి, మీకు మామిడికాయ బద్దలు దొరుకుతాయి. ఇది లెక్క. అన్నం తినడంలో కూడా ఇంత గొప్ప శాస్త్రం ఉందండి. ఏమనాలి ఈ భారతదేశాన్ని? అసలు ఎంత పొగిడితే సరిపోతుంది? అటువంటి దేశంలో పుట్టినందుకు గర్వించాలండి నిజంగా. ప్రతి చర్యలోనూ ఇంత గొప్ప శాస్త్రం ఉంది. అదే బోర్లా పడితే బొబ్బట్లు ఉండదామని చూసింది తందే.
బొబ్బట్లు సరే, దూర్జులకు బొబ్బట్లు అక్కల. ఆయన ఏమంటున్నాడు? భవపరాంగుకుడైన పగది సత్వము గూడి పొత్తుల పాన్పుల బోర్లబడి. నాకు ఈ ప్రపంచం నచ్చట్లా, నాకు అక్కర్లేదని ఇలా వెలకిలా ఉన్నవాడు నాకు అక్కలా అని బొర్రపడ్డట. అంతే కదా మరి. ఇలా తిరిగాడంటే అర్థం, ఇలా తిరిగాడంటే వెలకిలా అంతా కావాలని అర్థం, ఇలా తిరిగాడంటే ఏం అక్కర్లేదని అర్థం. నాకు అక్కర్లేదు ఈ ప్రపంచం, నాకు శివుడు కావాలి. ఈ దిక్కుమాలి ప్రపంచాన్ని చూడడం మానేస్తే తప్ప శివుడు కనపడ్డావు అని తిరిగిపోతున్నట్ట. ఇప్పుడు వండిన బొబ్బట్లు ఏం చేయాలి? శివుడికి పెట్టాలి. మా వాడిని మళ్ళీ ఇలా తెప్పబోయాలి. ఇంత అర్థం కనిపిస్తుంది ఆ బిడ్డ చర్యల్లో. ఇంకొంచెం కొన్ని రోజులు గడిచాయి. కాసేపటికి పక్క మీద పడుకోబెడతారు కదా, అస్తమానం ఉయ్యాలి కదా, పక్క మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి నెమ్మదిగా బోర్లా పడుతుంటే అమ్మాయి పాకుతున్నాడు అనుకుంటారు. కాసేపటికి ఇలాగ నెమ్మదిగా వెనకాల కూర్చోబెట్టాలి కదా, అలవాటు చేయాలి కదా. ఓ తరగడ ఒకటి గోడకేసి, మంచం కూడా గోడకు తగిలించి దగ్గరగా వేసి తరగడ గోడకేసి కూర్చోబెడతారు. అప్పుడెలా కూర్చున్నట్ట? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. ఇది అమ్మవారి వర్ణన మీరు లలితా సహస్రంలో. అక్కడి నుంచి మొత్తం నఖశిఖ పర్యంతం వర్ణన అది వేరే. ఈ ఉన్నతమైన వైభవంతో శ్రీమాత మణిద్వీపంలో చింతామణి పీఠం మీద తన ఆసనం మీద ఇలా లలితాదేవి చిత్రాన్ని చూడండి. లలితా సహస్రనామం పుస్తకాల్లో ఉంటుంది. శివుడు వెనకాల పడుకుని ఉంటాడు, శ్రీమాత ఇలా కూర్చుని ఉంటుంది. ఎంత మహారాణిలా రాజసంతో, ఏమిటి నేనే ప్రపంచానికి అధినేత్రిని, నన్నెవరేం చేస్తారు, నేనే దీన్ని అంతా నియంత్రించగలను, నా భక్తుల సంగతి నేను చూసుకుంటా అని సగర్వంగా, అంతేకాదు సమందహాసంగా ఓ చిరునవ్వు, గర్వంతో కూడిన చిరునవ్వు నవ్వుతుంది అమ్మవారు. ఆవిడ చిరునవ్వును చూస్తే మనకు ఆనందంగా ఉంటుంది. అమ్మ నవ్వుతోందిరా, మన సంగతి చూసుకుంటుందిరా అని. అలా కూర్చుంటున్నట్టు ఈ బిడ్డ శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండసాగే. ఇది ఏదో శ్రేయో రాజ్యం మీద కూర్చున్నట్టుగా దర్జాగా కూర్చున్నాడు. ఇక్కడ బలహీనత లేదు. చిన్నప్పటి నుంచి మహారాజే. ఆ పైన పాకుతున్నట్టు. పాకినప్పుడు ఏం చేస్తారండి పిల్లలు? ఇలాగ బోర్లా పడి కొంచెం లేస్తారు, లేచి చేతుల మీద ఆనుకుంటారు. ఆనుకుని కదా పాకేది. అలా 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 ఉంటే ఏదో వెతుకుతున్నట్టుగా ఉందిట. ఏం వెతుకుతున్నాడు? తడవియాడు వసుంధరా స్థలమునందు విశ్వపతి తత్వము అనుమణి వెదకు రీతి. శివతత్వం ఎక్కడైనా ఉందా ఈ జగత్తులో? ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా, ఇక్కడ శివుడున్నాడా అని వెతుకుతున్నట్ట. అలా పాకుతున్నట్ట. ఎంత అద్భుతమైన వర్ణన. ఇంకా చూడండి, చివరి ముగిస్తూ కూడా మంచి మాట. పాకడం అనేది వెతకడం అయితే, వెతికితే ఏమైనా దొరికిందా అని అనుమానం వస్తుందిగా మనకి. ఇలా పాకాడు, ఇలా అన్నాడు, తడుపుకుంటాడు, బాగానే ఉంది. శివతత్వాన్ని గురించి వెతుకుతున్నాడు. విశ్వపతి తత్వం అనే మణి, ఆ మణి ఏదో పోగొట్టుకున్నవాడు వెతుకుతామే, అలా వెతుకుతున్నట్ట. ఆ వెతుకుతుంటే పోనీ వెతికింది దొరకాలి కదండి. దొరికింది. దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి అడుగుబెట్టెడు గతి తప్పటడుగుబెట్టి. ఈ పాకడం అయ్యాక బిడ్డ ఏం చేస్తారండి? కొన్ని నెలలు అయ్యాక నెమ్మదిగా పాకుతూ ఉంటే ఒక మంచం ఉంటుంది అక్కడ, నవ్వారు మంచం. ఆ మంచం పట్టుకుని పైకి లేస్తాడు. బిడ్డ తల్లి కావాలని లేపుతుంది. లేపి ఏం చేస్తుంది? అలా వదిలేదు. ఆ మంచానికి ఆ కోడి దగ్గర బిడ్డ ఉంటే ఈ కోడి దగ్గర తల్లి ఉంటుంది. వీళ్ళిద్దరికి మధ్యలో కోడ్ లాంగ్వేజ్, మంచం కోడ్ లాంగ్వేజ్. దాన్న బంగారు కొండే, నా బాజారు బండే, దామ్మా అంటుంది. అంతే. ఆ బిడ్డ అమ్మ 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 అని ఇలా నవ్వుకుంటూ ఆ మంచాన్ని పట్టుకుని ముందుకు కడతాడు. తప్పటడుగులు అంటారు దాన్ని. ఎందుకంటే ఎక్కడ పడిపోతారో తెలియదు. తల్లి ఏం చేస్తుంది? గమ్మత్తుగా నడక నేర్పడం కోసం ఇంతవరకు మంచం గోడ దగ్గర ఉన్న పెద్ద మనిషి అక్కడ ఉండదు, కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఎందుకని? ఇంకొంచెం నడక ప్రాక్టీస్ నేర్పాలి తన కోసం. అంటే బిడ్డ నడుస్తాడు. నీకు వాకింగ్ ప్రాక్టీస్ చేస్తాను అంటే వాడు నడవడు. నాకెందుకు దిక్కుమాలిన ప్రాక్టీస్ అంటాడు. నేను నీ ఊళ్ళో కూర్చుంటా అంటాడు. ఇది విద్య నేర్పే విధానం మీరు గమనించండి. ఉపాధ్యాయులు విద్య ఎలా నేర్పాలి అంటే, విద్య నేర్పుతున్నామని వాడు అనుకోకూడదండి, ఆడుకుంటున్నాం అనుకోవాలి, అలా నేర్పాలి. ఈ కావ్యం సరదాగా మధ్యలో చెలోక్తులతో ఎలా చెబుతున్నామో దయచేసి ఉపాధ్యాయులు ఎంతమంది వింటున్నారో మీరు పాఠాలు ఇలాగే చెప్పండి. నమస్కారం. జాతి బాగుపడుతుంది. క్లాసులో నుంచి కుర్రాడు కదలడంటే మనం దెబ్బతిన్నాం అనమాట. వక్త మాట్లాడుతుంటే జనం మధ్యలో వెళ్ళిపోయారంటే ఏంటండి? వెనక ఎప్పుడో ఒక చోట మాట్లాడడానికి వెళ్ళాను నేను. రామాయణం మీద ఉపన్యాసాలు జరుగుతున్నాయి.
రెండో రోజు నా ఉపన్యాసం అయోధ్యకాండ మీద, అంతకుముందు బాలకాండ మీద ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. రెండో రోజు వెళ్ళాక నేను అడిగా, ఊరికే ప్రేక్షకుల్లో కొంతమంది ఎవరో ఉంటే, ఏమంటే నిన్న ఉపన్యాసం ఎలా ఉందన్న ఆయనండి, జనాన్ని కదిలించారండి అన్నాడు. అంటే ఏదో చాలా బ్రహ్మాండంగా జరిగిందేమో, జనాన్ని కదిలించేసేట్టు ఏకంగా అనుకున్నాను. లేదు, ఒక్క లేడు ఆయన ఉపన్యాసం ప్రారంభించాక. ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు మొత్తం. అది కదిలించడం, సీట్లోంచి కదిలించాడు. ఓ పావుగంట అయింది ఈ సుత్తి అనుకుని వెళ్ళిపోయారు మొత్తం అందరం. ఇది కదిలించ, ఓహో ఇలా కూడా కదిలించచ్చు అనమాట అనుకున్నాను నేను. అది ఉపన్యాసం అంటే అలా కదిలించడం కాదండి, మనస్సుని కదిలించాలి. కాళ్ళు చేతులు ఆడించడం, సీట్లోంచి లేచి వెళ్ళిపోవడం కాదు. సరదాకి పోనీ 10 నిమిషాలు విందాం అనుకున్నవాడు కూడా అబ్బే సరదా ఏమిటి, ఇవాళ పనులన్నీ మానేసి ఈ మాటలు విందాం అనుకోవాలి. అది ఉపన్యాసం అంటే. కేవలం గంభీరంగా తత్వం చెప్పేస్తే కుదరదు, మధ్యలో చొరోక్తులు ఉండాలి. ఒట్టి ఉప్మా రుచించదు, మధ్యలో జీడిపరుకులు ఉండాలి, జీడిపప్పు. అలాగని మొత్తం జీడిపప్పు అయిపోకూడదు, పప్పు అయిపోతుంది ఉపన్యాసం. అసలు కథ ఉండాలి, దాంతోపాటు ఇవి ఉండాలి. లేదా ఎవడు వింటాడు? పరిహాసము లేని శుభ ప్రసంగము అని అన్నారు. పనికిరాదు, పరిహాసం ఉంటేనే మంచి ప్రసంగం. అది మధ్యలో ఉండాలి. పాఠం చెప్పేటప్పుడు రసమయంగా చెయ్యాలి దాన్ని, అప్పుడు ఖచ్చితంగా వింటాడు. అందుకే తల్లి చూడండి, విద్యలా నడక నేర్పాలి పిల్లాడికి. నువ్వు ఇవాళ 50 అడుగులు నడవాలి, చంపేస్తాను లేకపోతే అంటే వాడు చచ్చూరుకుంటాడు తప్ప నడవడు. వాడు పైగా నడకను శిక్షగా భావిస్తాడు. అది ఏం చెప్పదు, అసలు నడవాలని కూడా అందు. నాన్నద్దామ్మ నా దగ్గర దమ్మ, నా దగ్గర దమ్మ అంటుంది. తల్లిని అందుకోవడం కోసం అనుకోకుండా వాడు నడుస్తాడు. తల్లి దూరం జరుగుతూ ఉంటుంది, వాడికి నడక నేర్పుతుంది. అంటే తెలియకుండా నడక నేర్పడం అన్నమాట. ఇంకా దగ్గరికి వచ్చాక చూడండి, తల్లి దగ్గరికి వచ్చాక ఇంకా 4 అడుగులు నడవాలి, నడవడం దూకేస్తాడు. ఎందుకంటే మా అమ్మ దొరికేసింది, లక్ష్యాన్ని చేరుకున్నామన్న ఆనందం. హై జంప్, లాంగ్ జంపుల్లో పాల్గొనే వాళ్ళు చూడండి, 100 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్లు 200 మీటర్లు దగ్గరికి జరగని వాళ్ళకి విర్రావేశం వచ్చేస్తుంది, పిచ్చి ఉత్సాహం. ఇంకా దగ్గరికి అంతవరకు కాళ్ళు ఎప్పుడెట్టినా కానీ పట్టించుకోవడం, వెళ్ళిపోదాం తరచు చూసుకుందాం వీలింది. బిడ్డ దగ్గర నుంచి ఉంటుంది ఆనందం. ఇంతకీ ఈ తప్పటడుగులు పెట్టడం ఉద్దేశం ఏమిటో ఇందాక పాకినప్పుడు ఏమన్నారండి? భగవతత్వాన్ని వెతుకుతున్నాడు. మరి వెతికితే దొరికింది కాబట్టి తప్పటడుగులు పెడుతున్నట్ట. ఈ కనెక్షన్ చూడండి, ఈ అనుబంధం ఎలా లాగాడు కవి. జర్పకారి జగత్పూర్ణు తాకుభీతి. జగత్పూర్ణుడు అంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇటు ఉన్నది పూర్ణమే, అటు ఉన్నది పూర్ణమే. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీస్తే మిగిలేది పూర్ణమే. పూర్ణాన్ని పూర్ణంతో భాగించినా గుణించినా ఏం చేసినా మిగిలేది పూర్ణమే. ఎంత గొప్ప సిద్ధాంతం అన్నది. 0 + 0 = 0, 0 - 0 = 0, 0/0 = 0 అని ఇంగ్లీషులో చెబితే అర్థమైపోతుంది. ఇవాళ ఇది సంస్కృతంలో చెప్పారు. సంస్కృతంలో చెబితే మతం, ఇంగ్లీషులో చెబితే సైన్స్. ఇదో దౌర్భాగ్యం మనకి. ఇదే విషయం చెప్పారు, మనకు నచ్చదండి. ఇప్పుడు ఇంకా చెప్పాలా? యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. మంత్రపుష్పంలో మాట. యచ్చకించిత్ జగత్సర్వం, ఈ జగత్తులోని కించిత్ ఇంత ప్రదేశం కూడా వదిలిపెట్టడానికి వీలదే. ప్రతిదీ భగవన్మయమే. దృశ్యతే శ్రూయతే పివా, నీకు వినపడుతున్నది భగవంతుడే, నీకు కనిపిస్తున్నది భగవంతుడే. దృశ్యతే శ్రూయతే పివ వ్యాప్య తత్సర్వం నారాయణ స్థితః. నీకు వినపడుతున్న ప్రతిదాని యందు, నీకు కనపడుతున్న ప్రతిదాని యందు, ఈ జగత్తులో ఉన్న ప్రతి చెడువునందు నారాయణ స్థితః, నారాయణుడు ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? నారాయణుడు అంటే వైకుంఠంలో శంఖచక్ర గదా పద్మాలు ధరించిన వాడు కాదు, ఆయన ఒక పరంజ్యోతి స్వరూపమని. శంఖచక్ర గదా పద్మాలు ధరించిన వాడే నారాయణుడు అయితే ఆయన అన్ని చోట్ల ఉండలేడు, వైకుంఠంలోనే ఉండగలడు. ఒక శరీరం అంటూ ఉన్నాక అన్ని చోట్ల ఎలా ఉంటాడండి? శంఖం దానికి ఆకారం ఉంది, ఆకారాన్ని దాటేది ఉండదు. ఆకారం లేనివాడు కాబట్టే భగవంతుడు అన్ని చోట్ల ఉండగలడు. మరి ఆకారాలు ఎందుకండి? మనం ఆ నిరాకారాన్ని తెలుసుకోవాలంటే ఆకారం ద్వారానే తెలుసుకోవాలి. అభేదాన్ని తెలుసుకోవాలంటే భేదం ద్వారానే తెలుసుకోవాలి. 7, 2 కలిపితే 9 అవుతుందనే విషయం తెలుసుకోవాలంటే ముందు 7, 2 వెయ్యాలా వద్దా? నేరుగా 9 వేస్తావా? ఇంకెందుకు ఏమిటి చేసేది లెక్క తెక్క? ముందు 7, 2 వెయ్యాలి, దానికో కింద గీత గీయాలి, 7 ఏళ్ళు తీయాలి, దానికో 2 కలపాలి, ఈ 7కి 8, 9 అనాలి. అప్పుడు కదా నువ్వు 9 వేసేది. ఇంత వ్యవహారం జరిగితే కానీ 9 అయిందన్న విషయం తెలియలేదే నీకు. ఈ భేదాన్ని గురించి ఆలోచించకపోతే భగవంతుడు ఎలా తెలుస్తారండి? అందుకోసం భేదం తప్ప నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరంజన లలితా సహస్రం, విష్ణు సహస్రం ఎందులోనైనా చూడండి ఈ మాటలే ఉంటాయి. అంచేత భగవంతుడు నిరాకారుడు నిరంజనుడు అని మన ధర్మం స్పష్టంగా చెప్పింది. కాకపోతే ఆయన చేరుకోవాలన్నా ఆయన తెలుసుకోవాలన్నా నువ్వు ఆకారాన్ని ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే ఒక ఆకారంలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఇంకేం చేస్తాం దానికి? అందుకని కాళహస్తి మహత్యం, క్షేత్రం, శివుడు, శివలింగం ఇవన్నీ చెప్పుకోవడం. ఈయనకి ఇప్పుడు తెలిసింది, తత్వం దొరికింది. ఏం తెలిసిందిట? అంతటా నిండి ఉన్నవాడు శివుడే అనుకుని ఎక్కడ తనినా పాపమే కదా అని అడుగులు వెనక్కి లాగుతున్నట్ట.
దర్పకారి జగత్పూర్ణు తాకు భీతి. అంటే వెతగ్గా ఏం తెలిసిందండి ఈయనకి? జగత్తంతా శివుడే అని, అమ్మో ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు అని పెట్టిన అడుగు మళ్ళీ వెనక్కి లాగుతున్నాట. బిడ్డ ఎందుకు వెనక్కి అడుగు లాగుతాడు? పడిపోతానేమో అని లాగుతాడు, బ్యాలెన్స్ ఆగక. కానీ దాన్ని దురిచుడు ఏమంటున్నాడు? అబ్బే అందుకోసం కాదండి, భలేవారే, మీకు తెలియదు, నేను చెప్తున్నాను వినండి. ఇదివరకు తత్వాన్ని వెతికాడు కదా, దొరికింది, అంతటా శివుడే. ఇక శివుడిని తనితే బాగుండదు కదా, అందుకని కాళ్ళు వెనక్కి రాకుండా ఏం చేయాలి? ఇంకా తనకుండా కూర్చోవాలంతే, మొత్తం మంచం మీద కూర్చోవాలి, మంచం శివుడే. అంటే బిడ్డ చేసిన ప్రతి చర్యని, ప్రతి పనిని, ప్రతి అభివృద్ధిని, అతని జీవితంలో బాల్యంలో ప్రతి అడుగుని పరమేశ్వరుడిగా భావించినటువంటి పద్యం అండి ఇది. ఎంత గొప్ప మాట! అటువంటి బిడ్డ ఎదిగాడు. వాళ్ళ సహజంగా గిరిజనులు వేటాడే పోయేవాళ్ళు. వేట ఎలా నేర్చుకున్నాడయా? విల్లు పట్టడం, బాణం వేయడం ఎలా నేర్చుకున్నాడయా? కొంచెపు వింటి బ్రద్ద బరిగోలలు గైకొని చాప విద్య సాధించునెడన్ సలంఘన గతింజను లేడిని ఇంగినిచ్చవర్తించు ఖగంబునేయగని తిన్నడు దేవుని పాలుగాక సిద్ధించునే తల్లిదండ్రులకు దృష్టి గుణంబున నండ్రు లుబ్ధకుల్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. గర్భంలో ఉండగానే శివత్వాన్ని వెదజల్లాడు. తల్లిలో శివ లక్షణాలు చూపించాడు. గర్భం నుంచి బయటపడి ఉయ్యాలలో, మంచం మీద, నేల మీద పడుకున్నప్పుడు, పాకుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు శివభక్తి వ్యతిరేకమైన ప్రతిదాన్ని వ్యతిరేకించాడు. శివతత్వాన్ని వెతికాడు. అంతటా శివుడు ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ బిడ్డ ఇప్పుడు విలువిద్య నేర్చుకుంటున్నాడు. ఇది తెలిసి నేర్చుకోవడం ఇది.